మత్తయి సువార్త మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనము. మత్తయి సువార్త 25:40 చదువుతున్నాము. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. మరి మనం ఈ అధ్యాయం అంతా చూస్తా ఉంటే కూడా పరలోక రాజ్యానికి సంబంధించిన మర్మాలను దేవుడు ఇక్కడ చెప్తా ఉంటారనమాట. 31st నుంచి ఇంకొకటి స్టార్ట్ అవుతది. అదేంటి అంటే దేవుడు పరలోక రాజ్యంలో గొర్రెలను తన కుడి వైపున ఇక్కడ ఉంటది అనమాట. గొల్లవాడు మేకలను గొర్రెలను సపరేట్ చేసినప్పుడు మరి గొర్రెలకి ఎట్టి అంతం ఉంటది, మేకలకి ఎట్టి అంతం ఉంటది అని ఈ ఉపమానం ఉంటా ఉంటది. అయితే గొర్రెలు కుడి వైపున, మేకలు ఎడమ వైపున ఉంటా ఉంటాయి అన్నమాట. మరి దానికంటే కొంచెము పైగా మనం చూస్తే 39వ వచనము 38 నుంచి చూస్తే, ఎప్పుడు పరదేశినై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుటే అయినను చెరసాలలో ఉండుటే అయినను చూచి నీ వద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. ఇందులో ఏముంటది అంటే మరి దేవుని బిడ్డలు దేవుని ఆ దేవునిని ఏ రీతిగా వారు భూమి మీద ఉన్నప్పుడు సత్కరించారో, లేదా దేవుని పట్ల వారి వైఖరి ఎట్లా ఉందో ఉంటది అనమాట. గొర్రెలు ఏ రీతిగా ఉన్నారు, మేకలు ఏ రీతిగా ఉన్నారు అనేది ఈ హోల్ పారబుల్ అనేది ఉంటా ఉంటది. అయితే నేను ఈ అధ్యాయం ధ్యానిస్తున్నప్పుడు ఆ నేను తీసుకున్న వచనం ఏంటి అంటే 36వ వచనం చూస్తే, దిగంబరివై యుంటిని నాకు బట్టలిచ్చితిరి, రోగినై యుంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరి అని చెప్పెను. మరి ఈ 36వ వచనంలో లాస్ట్ది గనుక మనం చూసుకుంటే, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరి అని చెప్పెను అన్న వచనం కనుక మనం కొంచెం ఆలోచిస్తే, నిజంగా చెరసాలలో ఆ భూమి మీద ఉన్నప్పుడు దేవుడు చెరసాలలో పెట్టబడలేదు. అంటే దీనిని మనం ఏ రీతిగా అర్థం చేసుకోవచ్చు అంటే, అనేక మార్లు దేవుని బిడ్డలు కూడా మరి చెరసాలలో ఆయన పని నిమిత్తం పెట్టబడుతూ వచ్చారు. మనం కొత్త నిబంధనలో చూసుకున్నా, పాత నిబంధనలో చూసుకున్నా కూడా ఇక్కడ దేవుని పట్ల గొర్రెల యొక్క వైఖరి ఎట్లా ఉంటూ వచ్చిందో మనం చూస్తే, దేవుని బిడ్డలను ఆయా సమయాలలో వారి ప్రతికూల సమయాలలో చేరదీసినప్పటికీ కూడా దేవుడు ఆ యొక్క పనిని తనకి చేసినట్టుగానే కన్సిడర్ చేసినట్టు మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. మరి ఆ రీతిగా పాత నిబంధనలో చేసిన వారు ఎవరున్నారో మనం ఒక ఉదాహరణ చూసుకున్నాము. ఇర్మియా గ్రంథము, ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయం కనుక మనం చూసుకుంటే, ఇర్మియా 38వ అధ్యాయము 30 ఫస్ట్ 2 వర్సెస్ ఎవరైనా చదవరా? ఇర్మియా 38 ఫస్ట్ 2 వర్సెస్. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణములో నిలిచి ఉన్న వారు ఖడ్గము చేతనైనను, క్షామము చేతనైనను, తెగులు చేతనైనను చతురు గాని కల్దీయుల యొద్దకు బయలు వారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు తమ ప్రాణము దక్కించుకొని వారు బ్రతుకుదురు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణము నిశ్చయముగా బబులోను రాజు దండు చేతికి అప్పగింపబడును, అతడు దాన్ని పట్టుకొనును అని ఇర్మియా ప్రజలందరికీ ప్రకటింపగా. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇర్మియా దేవుడి పక్షా నుండి మరి యూదులకి అక్కడ వారికి కలగబోతున్న శ్రమ గురించి వాళ్ళకి చెప్తూ ఉంటాడు అనమాట. ఆ రీతిగా దేవుడు పలకమన్న మాటలు ఇర్మియా ఇక్కడ పలుకుతా ఉంటే,
ఇర్మియాకి వ్యతిరేకంగా అక్కడ సిద్కియా మనం తర్వాత చూస్తా ఉంటే అప్పుడు ఇశ్రాయేలీల రాజు సిద్కియా ఉంటూ వస్తూ ఉంటాడనమాట. ఆ రాజ్యంలో ఉంటున్న ఆ తర్వాత పెద్దలు ఉంటూ ఉంటారు కదా, వారే ఇర్మియాని తప్పుగా అర్థం చేసుకొని చెరసాలలో వేస్తా వస్తారు. చెరసాల కాదు, ఆ త్రొట్టులో వేస్తూ వస్తారనమాట, ఆ జిగట గల దాంట్లో. దాంట్లో ఉన్నప్పుడు ఎబెద్మెలెకు మరి ఏ రీతిగా ఆ ఇర్మియాని విడిపిస్తాడో మనందరికీ సుపరిచితమైన వాక్యం ఇది. అయితే ఈ రోజు మనం ధ్యానించుకుంటున్న మరొక కోణం ఏంటి అంటే, ఇర్మియా ఇక్కడ తన యొక్క సొంత ప్రజల చేతే తను తప్పుగా అర్థం చేయబడుతూ వచ్చాడనమాట. యూదులే తనని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. మరి దేవుడు వారిని చెరకి అప్పగించడం అనేది దేవుని చిత్తమై ఉన్నది. మరి ఆ రీతిగా అప్పగించినప్పటికీ కూడా, చెరలో ఉంటున్నప్పటికీ కూడా వారి యొక్క ప్రాణాలని దక్కిస్తాను అని దేవుడు చెప్తున్నా కూడా, అక్కడ ఉంటున్న యూదా ఆ ఆ 3-4 వర్సెస్ లో మనకి ఆ నేమ్స్ అన్ని కూడా ఉంటాయి అన్నమాట. వారు తప్పుగా అర్థం చేసుకొని మరి సిద్కియా రాజు దగ్గరికి వెళ్ళి ఇర్మియాని చంపాలి అన్నట్లు మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు జరుగుతుంటున్న పరిస్థితులు కూడా మనం చూసుకుంటా ఉంటే అనేకమైన పలు చోట్ల, లేకపోతే సువార్థికుల్ని కనుక మనం చూసుకుంటా ఉంటే దేవుడు చెప్పమన్న మాటలు మరి అంతం రాబోతా ఉంది, పరలోకం నరకం అనేవి ఉంటా ఉంటున్నాయని అనేక మార్లు సువార్థికులు చెప్తున్నా, సేవకులు చెప్తున్నా కూడా వ్యతిరేకతలు ఎదురవుతా ఉంటాయి అన్నమాట. అన్య జనాంగం నుంచి దేవుని ప్రజలకి వ్యతిరేకతలు ఎదురవడం ఒక్కటైతే, కొన్ని మార్లు సంఘాల్లో కూడా దేవుడు చెప్పమన్నది సేవకులు చెప్తున్నప్పుడు కూడా వ్యతిరేకతలు ఎదురవుతా ఉంటాయి సేవకులకు కూడా. కానీ ఈ రోజు సంఘస్థులంగా మనమేం అర్థం చేసుకోవాలి అంటే, సేవకులు ఆ పొజిషన్ లో ఉండి దేవుడు హెచ్చరించమన్నది మనకి హెచ్చరిస్తా ఉంటున్నప్పుడు, దేవుడు చెప్పమన్నది వారి ద్వారా మనతో మాట్లాడుతుంటున్నప్పుడు మనము దానికి విధేయత చూపించే వారంగా ఉండాలి అని దేవుడు మరొక మారు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. మనం ఎప్పుడు కూడా సేవకులు చెప్పిన మాటల్ని బట్టి మనం ఎప్పుడు వారిని ఆ అగెనెస్ట్ గా వారికి వెళ్లే వారిగా మనం ఉండకూడదు. ఆ హెచ్చరికలు మన యొక్క ఆత్మీయ జీవితానికి, మన భౌతిక జీవితానికి అవి ఎంతైనా కూడా చాలా సహాయపడతాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యూదా జనాంగమే సిద్కియా దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు రాజు ఏం చేస్తాడంటే, మీకు నచ్చింది చేయండి అని చెప్తా ఉంటాడనమాట. ఆ 4 వచనం ఎండింగ్ లో మనం చూస్తే, చిత్తగించి వానికి మరణశిక్ష విధింపుము అని సిద్కియా రాజు చెప్తాడు. మరి ఆ ఆ రాజు ఆజ్ఞ వారికి వచ్చిన తర్వాత వారు ఏం చేస్తారంటే, ఇర్మియాని 6వ వచనము, వారు ఇర్మియాని పట్టుకొని కారాగృహములోనున్న రాజకుమారుడగు మల్కియా గోతిలోనికి దింపిరి. అందులోనికి ఇర్మియాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మియా దిగబడెను. మరి ఇది మనం చూసుకుంటే ఆ ఆ రోజుల్లో వాళ్ళు కైండ్ ఆఫ్ వాటర్ స్టోర్ చేసుకోవడానికి అట్లాగా సిస్టమ్స్, ఒక తొట్టి లాంటి వాటివి యూజ్ చేసుకుంటారు అని ఆ నేను కొంచెం చూసినప్పుడు అర్థమైంది. అలాంటి అది చాలా చీకటి గృహంలో దానికి చాలా తక్కువ ఓపెనే ఉంటదంట, ఏమి పడకుండా సేఫ్టీ కోసం. మరి అలాంటి దాంట్లో ఇర్మియాని దింపుతూ వారు వచ్చారు. కేవలం దేవుడు చెప్పమన్న మాటలు ఇర్మియా చెప్పిన కారణాన్ని బట్టి వారు ఇక్కడ ఎట్లా అంటే ఆ ఇర్మియాని చంపేయాలి, కానీ ఆ యొక్క నేరం వాళ్ళ మీదకి రాకూడదు అన్నట్టుగా బ్లడ్ షెడ్ చేయకుండానే, అంటే రక్తము చిందించకుండానే ఇర్మియాని చంపాలి అని ప్రయత్నం చేసినట్టు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మరి ఆ రీతిగా ఇర్మియాని దింపినప్పుడు ఆ అక్కడ ఆ విషయం తెలుసుకుంటున్న ఎబెద్మెలెకు రాజు యొక్క ఆ యొక్క సంస్థానంలో ఉంటున్న ఎబెద్మెలెకు రాజు దగ్గరికి వెళ్ళి ఇర్మియా వైపు పోరాడినట్టు మనం చూస్తా ఉంటాం. అన్యాయంగా ఇర్మియాని దింపారు అని. తర్వాత ఈ యొక్క చాప్టర్ చదువుకుంటే మనకి ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఉంటున్న సమయాన్ని బట్టి నేను కొన్ని ఆ స్ట్రెస్ చేస్తా ఉంటున్నాను. మరి అందులో దింపినప్పుడు ఎబెద్మెలెకు వెళ్ళి తను ఒక షండు అయినప్పటికీ కూడా మరి ఆ యొక్క రాజ్యంలో ఉంటున్న అక్కడ పనివాడిగా ఉంటున్న దాన్ని బట్టి వెళ్ళి ఇర్మియా వైపు పోరాడినట్టు మనం చూస్తా ఉంటాం. ఎబెద్మెలెకు ఇక్కడ అన్యుడు.
అయినప్పటికీ కూడా ఇర్మియా వైపు ధైర్యంతో నిలబడి ఇర్మియాని కాపాడినట్టుగా మనం చూస్తా ఉంటాం అన్నమాట. ఈ రోజు మనం ఎబెద్మెలెకు నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మరి ఇప్పుడుంటున్న పరిస్థితిని బట్టి అనేక మార్లు దేవుడు బిడ్డలు హింసకి గురవుతా ఉంటారు. ఆయన పక్షాన నిలబడిన కారణాన్ని బట్టి, కేవలం ఆయన సువార్త ప్రకటిస్తున్న కారణాన్ని బట్టి, లేదా బంధువులు చాలా మంది క్రీస్తుని నమ్ముకుంటున్న వారిని వెలివేస్తుంటున్న పరిస్థితులు మనం చూస్తా ఉంటున్నాం. దేవుడి పక్షాన నిలబడినప్పుడు వచ్చిన శ్రమల్లో ఉంటున్న వారి పట్ల మన వైఖరి ఈ దినాన్ని ఎట్లా ఉంటా ఉన్నది అనేది మనకి మనం పరీక్షించుకున్నాము. అంటే ఆ మనం వెళ్ళి వారి పక్షాన పోరాడడం అన్ని సందర్భాలలో జరగదు. ఇక్కడ ఎబెద్మెలెకు చేసినట్టు మనము మన అధికారుల దగ్గరికి వెళ్ళి చేయలేము. అది అన్ని సందర్భాల్లో కూడా కరెక్ట్. అంటే ఆ రీతిగా మనం ఎగ్జిక్యూట్ చేయలేకపోవచ్చు. కానీ దేవుని పక్షాన దేవుని ప్రజల పక్షాన మనం ఉండి మన యొక్క ఆ గృహాల్లో నుంచే ప్రార్థన చేయొచ్చు అన్నమాట. ఆ ఎబెద్మెలెకు నుంచి మనం నేర్చుకునేదగినది, దేవుడి బిడ్డల పక్షాన మనం ఈ ఈ దినాన ఏ రీతిగా మన వైఖరి ఉంటా ఉన్నది అనేది నేను తీసుకున్న అంశము. ఇదే రీతిగా ధైర్యంగా కరేజియస్ గా దేవుని దగ్గర మనం అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రజలను వాటి నుంచి విడిపించగల సమర్థుడు దేవుడు అన్నమాట. మరి సిద్కియా ఇటు యూదుల వైపు సహాయం చేస్తూ వచ్చాడు. ఎవరైతే పెట్టమన్నారో వారికి మరణ శిక్ష విధించండి అని చెప్తున్నాడు. ఎబెద్మెలెకు వచ్చినప్పుడు ఎబెద్మెలెకి కూడా సపోర్ట్ చేస్తూ నువ్వు 30 మంది ప్రజలని తీసుకొని వెళ్ళి కాపాడు అని చెప్తా ఉంటున్నాడు అన్నమాట. టూ సైడ్స్ కూడా సిద్కియా ఉంటూ ఉంటున్నాడు. అటు ఇటు ఉంటూ ఉంటున్నాడు. మరి సిద్కియా ఆ మాట చెప్పగానే ఎబెద్మెలెకు వెంటనే తను ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఏం చేస్తాడంటే, 10వ వచనం చూస్తే, అందుకు రాజు, నీవు ఇక్కడి నుండి 30 మంది మనుషుల్ని వెంట పెట్టుకొని పోయి ప్రవక్త అయిన ఇర్మియా చావకు మునుపు ఆ గోతిలో నుండి అతన్ని తీయించమని కూషీయుడగు ఎబెద్మెలెకుకు సెలవీయగా, ఎబెద్మెలెకు ఆ మనుషులను వెంట పెట్టుకొని రాజనగర్లో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి అచ్చట పాతవైన ఆ చింకిటి బట్టలు చిరిగి చిరాకులైన గుడ్డ పాతలను తీసుకొని పోయి ఆ గోతిలోనున్న ఇర్మియాను పట్టుకొనున్నట్లుగా త్రాళ్ల చేత వాటిని దింపి, పాతవైన చిరికి చిరాకులైన ఈ బట్టలను త్రాళ్ల మీద నీ చంకల క్రింద పెట్టుకొనమని అతనితో చెప్పెను. ఇర్మియా అలాగు చేయగా వారు ఇర్మియాను త్రాళ్లతో చేదుకొని ఆ గోతిలో నుండి వెలుపలికి తీసిరి. అప్పుడు ఇర్మియా బందీ గృహశాలలో నివసించును. మరి ఇక్కడ మనం చూస్తా ఉంటే తీసేమన్నాడు కదా అని ఫాస్ట్ గా ఏదో చేసేద్దాం, బయటికి తీసేద్దాం అన్నట్టుగా కూడా కాకుండా, మరి చాలా కనికరంగా ఇర్మియా గురించి ఆలోచిస్తూ ఎబెద్మెలెకు తనని బయటికి తీసుకొచ్చి వచ్చినట్లు మనం చూస్తా ఉంటున్నాం. మరి మనం కూడా అనేక మార్లు మన కొరకు సేవకులు ఎంత పాటు పడుతున్నారు అనేది మనం గ్రహించం. ఈ కాడికి మన అవసరతలు వాళ్ళ దగ్గర చెప్పుకునే వారిగా ఉంటాం. కానీ సేవకుల యొక్క అవసరతలు గుర్తించే సంఘం కూడా మనం ఈనాడు ఉండాలి. అది మన సంఘంలో సేవకులు, అలాగే సార్వత్రిక సంఘంలో కూడా దేవుని పక్షాన నిలబడి సంఘం కొరకు పోరాడుతుంటున్న వారు ఈ దినాల్లో అనేక మంది ఉంటున్నారు. సత్యం కొరకు పోరాడేవారు మరి ముఖ్యంగా. మరి వారందరి కొరకు కూడా ఈనాడు మనం కన్నీరు కార్చి ప్రార్థన చేయవలసిన వారిగా ఉంటున్నాం అన్నమాట. వారి భద్రత కొరకు, వారి క్షేమము కొరకు. మనకి అందరికి తెలిసే ఉంటుంది. నార్త్ ఇండియాలో మనం అదంతా కూడా చూస్తా ఉంటున్నప్పుడు మిషనరీస్ ని చాలా హింసలకు గురి చేస్తుంటున్న వారిగా ఉంటున్నారు. తప్పుడు కేసులు పెట్టి జైలుల్లో పెడుతుంటున్న వారు ఉంటున్నారు. వీరందరి కొరకు కూడా వారు కోరుకునేది ఒకటే, మన యొక్క ప్రార్థనా సహాయం. ఇదంతా నాకు ఈ మధ్య రియలైజ్ అవుతూ వచ్చానన్నమాట. నేను ఒక మిషనరీ సంఘంలో పెరుగుతూ వచ్చాను ఇక్కడికి రాకముందు. అయితే అక్కడికి మిషనరీస్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్తా ఉంటున్నారు, మీరు మా కొరకు ప్రార్థన చేయండి చాలు, ఆ యొక్క సువార్త యుద్ధ భూమిలో మేము నిలబడాలంటే ప్రార్థన సహాయం కావాలి అని. నిజంగా దేవుని రాజ్యం కొరకు పాటుపడుతున్న వారందరి కొరకు కూడా
ఇప్పటి వరకు కూడా దేవుని కృపను బట్టి మన సంఘంలో ప్రార్థన చేస్తూ వచ్చాం. ఇక మీదట కూడా ఖచ్చితంగా ప్రార్థన చేయాలి అని దేవుడు ఆశిస్తా ఉంటున్నాడు. ఎబెద్మెలెకు గురించి మనం అదే నేర్చుకోవచ్చు అన్నమాట. దేవుని ప్రజల పక్షాన నుండి ఆ ఇర్మియాని ఏ రీతిగా అయితే కాపాడుతూ వచ్చాడో, మనం కూడా ఈ దినాన మన సేవకుల పక్షాన నుండి వారిని మన ప్రార్థనతో వారిని మనం ఒక శేషంగా వారిని కాపాడుకుంటూ ఉండొచ్చు. ఆ ఆ యొక్క అదేంటి కారాగారంలో ఉన్నప్పుడు ఆ, నన్ను చూడవచ్చితిరి అన్న దానికి మనం ఈ రీతిగా అర్థం చేసుకోవచ్చు అని నాకు దేవుడు బయలుపరిచింది, మీకు చెప్తూ ఉన్నాను. మరి పాత నిబంధనలో ఈ రీతిగా మనం చూస్తూ వచ్చాము. కొత్త నిబంధనలో కూడా మరి ఈ రీతిగా నిలబడిన వారు ఉంటా ఉంటున్నారు. ఆ అపోస్తల కార్యము 12వ అధ్యాయంలో గనుక మనం చూస్తే 5వ వచనంలో పేతురుని చెరసాలలో పెట్టినప్పుడు సంఘం ఏ రీతిగా ప్రార్థించిందో ఆ అధ్యాయంలో మనకు ఉంటది. కొత్త నిబంధన భక్తులుగా ఉంటున్న మనము మరి ఈ దినాన మనం చూసుకున్నట్లు అన్ని చోట్ల వెళ్ళి రాజు దగ్గర లేదా అధికారుల దగ్గర మనం పోరాడలేం, కానీ ప్రార్థనలో పోరాడినప్పుడు ఖచ్చితంగా మనం విజయం చూస్తాము అని పేతురుని చెరసాల నుంచి దేవుడు ఏ రీతిగా విడిపించాడో మనం అక్కడ చూస్తా ఉంటున్నాం. ఇవన్నీ కూడా మరి ఇది ఈ ఈ రెండిటిని కూడా మనం చూస్తా ఉంటున్నప్పుడు దీని నుంచి మరి ఎబెద్మెలెకు దీని నుంచి నాకేంటి లాభం అని గనుక ఎబెద్మెలెకు చూసుకొని ఉంటే అప్పుడు ఎబెద్మెలెకి అర్థమై ఉండదు. కానీ మనం ఒకసారి ఆ ఇర్మియా 39:15-18 వరకు ఎవరైనా చదువుతారా? ఇర్మియా 39:15-18 వరకు. చదువు ఝాన్సీ. ఇర్మియా బందీగృహశాలలో నుండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నీవు వెళ్లి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇట్లనుము, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. మేలు చేయుటకై కాక కీడు చేయుటకై నేను ఈ పట్టణమును గూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను. నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. ఇదే యెహోవా వాక్కు. మరి మనం ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఆయన ప్రజల పక్షాన నిలబడినందుకు, ఆయన ప్రవక్త పక్షాన నిలబడినందుకు ఎబెద్మెలెకు ఏ రీతిగా దీవెన పొందుకున్నాడో మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాం అన్నమాట. ఆ ఆ దేవుని కొరకు మనం నిలబడినప్పుడు, ఇప్పుడు అంటే దేవుని ప్రజల పక్షాన మనం నిలబడుతూ వచ్చినప్పుడు, ఆ కైండ్నెస్ మనం చూపిస్తూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా తిరిగి మనకే అది దీవెనకరంగా చేస్తాడనమాట. మరి ఎబెద్మెలెకు జీవితంలో అదే అవుతూ వచ్చింది. ఆ ఆ యొక్క ఇశ్రాయేలీయుల ప్రజలందరినీ కూడా చెరకి కొనుక్కోబడతా ఉంటున్నప్పుడు ఆ యొక్క పరిస్థితులు అన్నిటిలో కూడా ఎబెద్మెలెకును దేవుడు కాపాడుతూ వచ్చారనమాట. ఇర్మియా ద్వారా మళ్ళీ ఆ యొక్క విషయము ఎబెద్మెలెకుకి దేవుడు బయలుపరుస్తా ఉంటాడు. మరి ఇప్పుడు ఈ రీతిగా దేవుని ప్రజల పక్షాన ప్రార్థిస్తుంటున్న మనకి గాని, ఆ అవసరతలో ఉంటున్నప్పుడు వారిని ఆదరించిన మనకి కూడా దేవుడు ఇక్కడ మనం చూసుకుంటే మత్తయి సువార్త 25లో ఎండింగ్ లో కనుక మనం చూసుకుంటే ఆ 43వ వచనం 41వ వచనం కనుక చూసుకుంటే అప్పుడు ఆయన చదవండి అక్క. ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. దప్పిగొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు. పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పెను. చాలక్క ఇక్కడ ఆ రీతిగా ఉండలేని వారిని దేవుడు ఏ రీతిగా సంబోధిస్తున్నాడో మనం చూస్తే, శపించబడిన వారిగా దేవుడు సంబోధిస్తా ఉంటున్నాడు అనమాట. మరి
ఈ యొక్క వాక్య భాగ్యం నుంచి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, మనం చేయగలిగిన దానిలో దేవుని ప్రజల పక్షాన, దేవుని రాజ్యం కొరకు పాటుపడుతుంటున్న ప్రజల పక్షాన మనం నిలబడినప్పుడు తిరిగి అదే మనకి దీవెనగా దేవుడు ఇవ్వబోతా ఉంటున్నాడు. ఆయన యొక్క పరలోక రాజ్యంలో కూడా ఆ గొర్రెలు ఆయనతోనే నిత్యం ఉండబోతా ఉంటున్నాయి. ఈ మేకలైతే శపించబడిన వారిగా ఆ నరకంలోనికి నరకాగ్నికి వారు గురైపోతూ ఉంటారన్నమాట. ఈ రీతిగా మరి వింటున్న వాక్యాన్ని బట్టి మనని మనం ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఆ సేవకుల కొరకు కూడా మనం ప్రార్థన చేస్తూ, సేవకుల్ని మనం తప్పుగా అర్థం చేసుకోకుండా, ఇర్మియాని వీరు ఏ రీతిగా అయితే అర్థం చేసుకున్నారో ఆ రీతిగా అర్థం చేసుకోకుండా సేవకుల కొరకు ప్రార్థన చేస్తూ, మరి సువార్థికుల కొరకు, ఆయన రాజ్యం కొరకు పాటుపడుతున్న వారి కొరకు మనం ప్రార్థన చేస్తూ ముందుకి కొనసాగాలని దేవుడు ఆశిస్తున్నారు. ఈ చిన్న వాక్య భాగ్యం దేవుడు దీవించింది.